డిటివి న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తూప్రాకుర్దు రూపుకోల్పిన నీటి వనరులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు. కనిపిస్తున్నది ఏదైనా చిన్న పంట కాలువ అనుకుంటే పొరపాటే. దాదాపు 80 అడుగుల వెడల్పుతో సాగే వాగు చుట్టుపక్కల పొలాలను కొని వాగులో గోడ నిర్మిస్తున్న సుబిషి గ్రూప్స్ ఆఫ్ కంపెనీ కేవలం 20 అడుగుల వెడల్పు వాగు కాలువను మిగిల్చింది. ఈ చోద్యం మహేశ్వరం మండలం తూప్రాకుర్దు సర్వే నెంబర్ 6276 పరిస్థితి. వాగు పారితే ఈ కాలువలో సాగడం సాధ్యమేనా అంటూ రైతులు గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు కఠినంగా వ్యవహరించుకుంటే ఆ వాగు సైతం కనుమరుగైపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాగులో నిర్మిస్తున్న గోడను తొలగించాలని రైతులు గ్రామస్తులు కోరారు. అక్రమాన్ని జిల్లా కలెక్టర్ తహసీల్దారు వారి దృష్టికి తీసుకెళ్లాము, క్షేత్రస్థాయిలో పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రైతులు గ్రామస్తులు మాట్లాడుతూ సుబిషి గ్రూప్స్ ఆఫ్ కంపెనీ ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని తెలుసుకొని రైతులు గ్రామస్తులు వాగులోకి వెళ్లి ప్రహరీని తొలగించాలని ఆందోళన చేశారు. తాత ముత్తాతల కాలం నుండి అక్కడ వాగు పారుతోందని గ్రామస్తులు తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి వర్షపు నీరు ఈ వాగు చేరి శంషాబాద్ మండలం పాలమాకుల పెద్ద చెరువులోకి భారీ వరద నీరు వెళుతుందని రైతులు గ్రామస్తులు తెలిపారు. ఇక్కడ కాలువ లేకుండా కనుమరుగైపోతే వరద నీరు ఎక్కడికి వెళ్లలేక రైతుల పంట పొలాల్లోకి చేరి తీవ్ర ఇబ్బందిగా మారుతుందని అన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి యథావిధిగా వాగునీరు వెళ్లేలాగా చర్యలు తీసుకోవాలని రైతులు గ్రామస్తులు అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు. చాలా మంది రైతులు పొలం అమ్మారు, అది నిజమే. కానీ ఆ పొలం ఎంత అమ్మారు ఎవరికి క్లారిటీ లేదు. ఇక్కడ క్లారిటీ లేదు. అదిగాక ఇక్కడ ప్రభుత్వ భూమి చాలా ఉంది. ఆ చాలా భూమి ప్రభుత్వం వాగు కింద ఉంది కాబట్టి వాగును మొత్తం కబ్జా చేశారు. ఆ కబ్జా చేయడము దాన్ని మొత్తం పరిష్కరించి ఆ ల్యాండ్ ఎంత ఉందో, ఇప్పుడు అమ్మిన ల్యాండ్ ఎంత ఉందో, మిగతా ల్యాండ్ మన విలేజ్ కి మొత్తం గ్రామానికి వదిలేసి వాగును మొత్తం క్లియర్ చేయాలని మాదొక ఇది హెచ్చరికనని అనుకోండి, లేదంటే బెదిరిపన్ను అనుకోండి, మరి ఏది విధంగా అనుకోండి. కానీ మా భూమి మాకు కావాలి, మా గ్రామం భూమి మాకు కావాలి. మీరు ఉన్నారు కదా, రైతులు ఎవరైతే అమ్మిరో వాళ్ళ ముంగల సర్వే చేయించండి. వాళ్ళు ఎంత ల్యాండ్ అమ్మిరో ఆ ల్యాండ్ వరకే మీరు కబ్జా తీసుకోండి. మొత్తం కబ్జా చేయడానికి వెళ్ళలేదు. ఇక్కడ చూడండి, 3 ఎకరాల వరకు మేము ఉందనుకుంటున్నాం ఈ వాగు ల్యాండ్ మొత్తము. మరి ఎంత ఉందో క్లారిటీగా కొలుస్తేనే కదా తెలుస్తుంది. ఎవరు కొలవలే ఇప్పటి వరకు. మేము పుట్టినప్పటి ఈ ల్యాండ్ ఎవరు కొలవలే. ఇప్పుడు సర్వే చేసినప్పుడు వాగు అయితే పెద్దగా ఉండే. మేము చిన్నప్పటి వాగులో ఈతలు కొట్టాం. మేము వాగులో ఈ వాగులో పెద్ద పెద్ద అవి ఉంటాయి, ఈతలు గిట్టం కొట్టాం. మేము ఈతలు నేర్చుకుందే మా విలేజ్ వాళ్ళు, మా ఏజ్ వాళ్ళు మొత్తం వాగులోనే. ఇప్పుడు వాగే లేదు, మొత్తం భూమి ఉంది ఇక్కడ. ఇంత జరుగుతున్నాను కానీ మీరు అధికారుల కొరకు ఫిర్యాదు చేశారు? లాస్ట్ మంత్ 16 కి కలెక్టర్ దానికి పోయాం. కలెక్టర్ దాన్ని తీసుకొని లెటర్ తీసుకొచ్చి ఆర్డీఓ ఇచ్చాము. మళ్ళీ మొన్న 9th మన 6th నాడు మళ్ళీ కలెక్టర్ మన ప్రజాభవన్ ఉండే మండే రోజు ప్రజాభవన్ కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ తీసుకుపోయి వాళ్ళు ఇరిగేషన్ కి ఎంఆర్ఓకి రాశారు. మళ్ళీ మేము కూడా సపరేట్ గా ఇరిగేషన్ పోయాము. అంతకుముందు ఒక రోజు ముందే వాళ్ళు ఇన్వోస్కి అప్లై చేశారు. ఈ సుబిషి గ్రూప్ వాళ్ళు ఇన్వోస్కి అప్లై చేశారు. సర్వే నెంబర్ మాకు ఎట్లాంటి ఇన్వోస్ కావాలని అప్లై చేశారు, అప్లికెంట్ ఇచ్చారు. అధికారులు నిన్న వచ్చారు, ఒక ఏఈ వచ్చారు ఇరిగేషన్ నుంచి. ఇప్పుడు పర్మిషన్ లేని కట్టడం అయితే కరెక్టా కాదా? కట్టదు కదా, వాళ్ళకి పర్మిషన్ లేదు, ఇన్వోస్ లేదు, ఏ లేని దూషిని కట్టేసి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఈయన బౌండరీ ఎండ్ నుంచి బౌండరీ ఎగ్జిట్ వరకు మీరు చూడండి. ఈడ కూడా ఇంకా కాలువ టైప్ లేదు, మొత్తం మూసేసి కంప్లీట్ క్లోజ్ చేసి కబ్జా చేసేస్తారు. ఇప్పుడు ఏమంటే మళ్ళీ తీస్తాం. ఇప్పుడు అడిగితే ఓకే వాళ్ళు చేసారు, మిస్టేక్ చేసారేమో, నేను 2-3 రోజుల్లో నేను ఎంత డెప్త్ తీయాలి, ఎంత విడి తీయాలని ఇస్తా చేశారని మాట్లాడుతారు. ఇదే ప్రశ్నిస్తారు వాళ్ళని. ఎందుకు చేసారు మీరు, పర్మిషన్ లేదు ఎందుకు చేసారని అలా ప్రశ్నిస్తారు. అంటే కుమ్మక్కయ్యారు. ఇలా గవర్నమెంట్ సర్వే కూడా కుమ్మక్కయ్యాడు. గవర్నమెంట్ సర్వే సతీష్ రెడ్డి ఎన్నడూ ఇక్కడ వచ్చి పొలం కొలిచింది లేదు. నిన్న వచ్చిందని చెప్పి ఇక్కడికి రాలేదు. వచ్చింది రమేష్ అని ఒక వ్యక్తి వచ్చిండు. ఆయన ప్రైవేటు, ఆయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా ఆయన మొత్తం ఆయన చాలా గట్టిగా మాట్లాడుతాడు. ఆయన కూడా పైసలు తీసుకుంటాడు. ఒక 15 కిలోమీటర్లు జేపీ దర్గా ఉంది కదా, జేపీ దర్గా నుంచి పాటు స్టార్ట్ అవుతుంది. ఆడికెళ్ళి నల్ల చెరువుకి వస్తుంది. నల్ల చెరువుకి వెళ్ళి ఇప్పుడు సౌటకుంట వస్తుంది. సౌటకుంటకి వెళ్ళి మాణికమ్మ గుడికి వెళ్ళి అన్ని కలిసి పెద్ద ఎత్తున వస్తాయి. వీళ్ళు ఏం చేశారంటే బాహుబలి సినిమాలో ఇట్లా సైనికులు రాకుండా మొత్తం కోట అట్లా కూడలాగా కట్టేసి మొత్తం ఈడ ఆపేస్తున్నారు. ఈడ ఆపేసినప్పుడు ఈ నీళ్ళనే దాన్ని వెనక పొలాలు మొత్తం మునిగిపోతాయి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు లాభం కోసం ఎవడన్నా నష్టం కాదనంటే ఇంత పెద్ద ప్లాన్ ప్రకారం చేస్తారు. భవిష్యత్తులో ఇటువంటి వాగులు కనుమరుగైపోతే చాలా కనుమరుగైపోతే ఇక మనం ప్రకృతి విపత్తులకు మనం బలి కావాల్సిందే.
పక్కకు మా వ్యవసాయ పొలాలు 40 ఎకరాల వ్యవసాయ పొలాలు మొత్తం మునిగిపోతాయి, పైన ఉన్న పొలాలు మొత్తం మునిగిపోతాయి. ఎప్పటికైనా అధికారులు స్పందించి మా ఊరికి తగిన న్యాయం, మా రైతులకు తగిన న్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు కదా, కలెక్టర్ గారు ఏమన్నా ఇన్స్ట్రక్షన్ ఇంతవరకు 16 తారీఖు నాడు చేసినాం, పోయిన నెల 16 తారీఖు నాడు చేసినాం.